ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసపు 2వ పునరుత్థాన దినమందు ఈ విధంగా ఈ 3వ ఆరాధనలో మనమందరము కలిసి ఈ విధంగా లైవ్ ద్వారా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన చుట్టూ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ, సంఘంగా మనము ఒక చోట చేరి ఆరాధించలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఈ విధంగా లైవ్ ద్వారా దేవుని మనము ఆరాధించగలగడానికి దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క 3వ హిందీ ఆరాధనలో మనము దేవుని యొక్క మాటలు దేవుని మాటలు వినక ముందు మనము ప్రార్థనతో ఈ యొక్క హిందీ ఆరాధనను చేసుకుందాం. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి మీరు కూడా తెలియచేయండి. మీ సన్నిహితులు ఎవరైనా హిందీ భాష తెలిసినటువంటి వారు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఉన్నట్లయితే వాళ్లకు దీని గురించి తెలియచేయండి. వారు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవునిని ఆరాధించడానికి వీలు కలిగినట్లు వారితో ఈ సమాచారాన్ని మీరు పంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జూలై మాసపు 2వ పునరుత్థాన దినంలో ప్రభా ఈ విధంగా ఈ యొక్క హిందీ ఆరాధనలో మేమందరం ఈ విధంగా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరగబోతున్నటువంటి యొక్క ఆరాధన అంతట్లో మీరే మాకు అధ్యక్షత వహించండి. పాటల ద్వారా మీ నామాన్ని మేము మహిమపరచడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని మేము స్తుతించి ఆరాధించి గణపరిచి ప్రభా మీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మీరే మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని మీ వాక్యం చేత ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా, తండ్రి లైవ్ ప్రోగ్రామ్కి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా, టెక్నికల్గా ఏ యొక్క ఇష్యూ కూడా రాకుండా మీరే సహాయం చేసి అన్ని విషయాల్లో కూడా మీరే మహిమ పొందుకోమని లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. మీకే వందనాలు చెల్లిస్తాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మనం మహిమపడదాం. तेरी आराधना करूं पाप क्षमा कर जीवन दे दे दया की याचना कर. ఈ పాట పాడుతూ దేవుని మనం మహిమపడదాం. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे दया की याचना करूं. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे दया की याचना करूं. तेरी आराधना करूं. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. हृदय के तार छेड़े जनकार, हृदय के तार छेड़े जनकार, तेरी आराधना है मधुर गीत. तेरी आराधना है मधुर गीत. जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं. पाप क्षमा कर जीवन दे दे दया की याचना करूं. तेरी आराधना करूं. सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज. सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज. पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा. हर पल सुनाते हैं आनंद का राग, हर पल सुनाते हैं आनंद का राग।
मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं। पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं। तेरी आराधना करूं, तेरी आराधना करूं। पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं। तेरी आराधना करूं। जय बोलो యేసు మసీకి. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని మనం మహిమపడదాం. బోలో జై మిల్కర్ జై, బోలో జై యేసుకి జై. ఈ పాట పాడుకుంటూ దేవుణ్ణి మనం మహిమపడతాం. बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय जय जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय जय जय। क्रूस पर अपना खून बहा, मुझ पापी को दी शिफा। क्रूस पर अपना खून बहा, मुझ पापी को दी शिफा। मन मेरे तू बोल सदा, मन मेरे तू बोल सदा। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय जय जय। खिदमत अपनी ले मुझसे, इस मंदिर में तू बसे। खिदमत अपनी ले मुझसे, इस मंदिर में तू बसे। हिंद में तेरा नाम रहे, हिंद में तेरा नाम रहे। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय। बोलो जय जय जय। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధన వర్తమానాన్ని మనం విందాం. దేవుణ్ణి మనం ఎందుకని ఆరాధన చేయాలి, ఆయన మనకేమైనాడో అనే దాని గురించి తెలుసుకుని దేవుని మనం ఆరాధన చేద్దాం. మరి దినము ఆరాధన ధ్యానం నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలను మనము చదువుకుందాం. కొత్త నిబంధనల నుంచి फिलिपियों के पत्री 3 अध्याय 20 और 21 की आयत हम पढ़ेंगे. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉంది. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మహిమోన్నతుడు మా దేవ, మీ ప్రశస్త నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేయాలో మాకు నేర్పించండి. మా హృదయములను తెరవబడి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీకు కృప చూపించండి. జరగబోతున్నటువంటి ఈ యొక్క తండ్రి మరి ఆరాధన అంతట్లో మీరే మాకు సహాయం చేయండి. నిలవబడి నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు కాదు కానీ ప్రభా, కేవలం మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మలను మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది,
అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనమందరము కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన యొక్క దీన శరీరాలను తన మహిమ శరీరమునకు సమరూపం గలదానిగా ఆయన మారుస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకని దేవుని మనము ఆరాధన చేయాలి అనే విషయాన్ని గురించి మనము ఇక్కడ ఆలోచన చేసినప్పుడు పౌలు అంటున్నాడు కదా, మన పౌరస్థితి అది పరలోకమందున్నది. మనము మన యొక్క సిటిజన్షిప్ అనేది అది పరలోకమునకు సంబంధించింది. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మన యొక్క సిటిజన్షిప్, మన యొక్క పౌరస్థితి, మన యొక్క పౌరసత్వం అనేది ఇహలోకంలో అది లేదు. కానీ మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే అది పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు, మనం భారతదేశంలో జీవిస్తున్నప్పుడు మనకందరికీ భారతదేశం యొక్క పౌరసత్వం అనేది జన్మతో లభిస్తుంది. ఎందుకంటే మనము ఈ దేశంలో మనము జన్మించాం కాబట్టి. అలా కాకుండా మనము వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌరసత్వాన్ని సంపాదించుకోవాలంటే దానికి మనము కొంత వెల చెల్లించవలసి ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కి మనము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి రూల్స్ని మనము పాటించవలసిన వారంగా ఉంటాం. అయితే ఇక్కడ పౌలు చెప్పేటువంటి పౌరస్థితి ఏదైతే ఉందో అది ఇహలోకానికి సంబంధించినటువంటి పౌరస్థితి కాదు, కానీ అది పరలోకానికి సంబంధించినటువంటి పౌరస్థితిగా ఉంది. మన యొక్క పౌరస్థితి అది ఎక్కడ ఉంది? పరలోకమందుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనమందరము కూడా ఎదురు చూస్తున్నాము. ఆయన కొరకు మనము కనిపెడుతున్నాము. ఆయన ఒకసారి మన కొరకు వచ్చాడు, మనకి పౌరసత్వాన్ని కల్పించడానికి ఆయన దాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే రెండవసారి ఆయన మన కొరకు రాబోతున్నాడు. ఎందుకనంటే మన యొక్క దీన శరీరములను మహిమగల శరీరముగా ఆయన మార్చి తన యొక్క రాజ్యంలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు అనే విషయాలను మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. అయితే మన పౌరసత్వము అనేది ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉంది. కానీ అంతకు మునుపు, మనము రక్షించబడక మునుపు, పరలోక రాజ్యం యొక్క పౌరసత్వాన్ని మనము సంపాదించుకోక మునుపు, లేదా పరలోకము యొక్క పౌరసత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పొందుకోక మునుపు మన యొక్క పౌరసత్వము అది ఏ విధంగా ఉండేది, లేకపోతే మనము ఎటువంటి స్థితిలో మనము ఎలాగున జీవించేటువంటి వారము, ఎలాగ మనము ఉండేటువంటి వారము అంటే మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. కొన్ని పేజీలు వెనక్కి కనుక మీరు వెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తారు. 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితి. మరొక రెఫరెన్స్ కనుక మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనము పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకోక మునుపు మన యొక్క స్థితి ఏ విధంగా ఉండేది అంటే మనము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండేటువంటి వారము. రెండవది, అంధకార సంబంధమైనటువంటి అధికారానికి అధికారం క్రింద మనము లోబడినటువంటి వారంగా, లేకపోతే బంధించబడినటువంటి వారంగా ఉండేటువంటి వారం. కాబట్టి మన యొక్క స్థితి అది నిర్జీవమైనటువంటి స్థితిగా, లేకపోతే చచ్చిపోయినటువంటి స్థితిగా, బంధించబడినటువంటి స్థితిగా మనకు ఉండేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ యొక్క బంధించబడినటువంటి స్థితి నుంచి, ఆ యొక్క నిర్జీవమైనటువంటి స్థితిలో నుంచి ఆయన మనను విడిపించి మనకు విడుదల కలగచేసి ఆ యొక్క బానిసత్వ బ్రతుకు, పాపం అనేటువంటి బానిసత్వంలో నుంచి ఆయన మనకు విడుదల కలగచేసి పరలోక రాజ్యం యొక్క పౌరస్థితిని ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను మనం ఆరాధించవలసిన వారమైనా. పౌలు అంటున్నాడు కదా, మన పౌరస్థితి అది పరలోకమందున్నది. మనము ఒకప్పుడు అంధకారమైనటువంటి అధికారం కింద ఉండేటువంటి ప్రజలము, పాపముల చేతను, అపరాధముల చేతను నిర్జీవమైనటువంటి స్థితిలో, నిర్జీవమైనటువంటి వాటికి లోబడిపోయినటువంటి స్థితిలో మనం ఉండేటువంటి వారము. కానీ ప్రస్తుతము మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత విమోచించబడి విడుదల పొంది మనము పరలోక రాజ్యపు వారసులముగా పరలోక రాజ్యపు వారసులముగా మనం మార్చబడ్డాం. మన యొక్క పౌరస్థితి అనేది పరలోకమందు ఉన్నది. మరొక చోట అంటాడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో, మీ జీవమై ఉన్న 3వ వచనంలో, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము
క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మన యొక్క జీవము ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఆయన ద్వారానే మనం పరలోక పౌరస్థితిని పొందుకున్నాము. ఆయన ద్వారానే మనము ఈ యొక్క భూమి మీద నుంచి పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడుతున్నాము. ఆయనలోనే మన యొక్క జీవం అనేది భద్రపరచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఆయన ద్వారానే మనము ఆ దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. అందుని బట్టి మనము దేవునిని ఆరాధించవలసిన వారమైనాం. మొట్టమొదటిగా ఎందుకు మనము దేవునిని ఆరాధించాలి అంటే, మనము ఒకప్పుడు అంధకార అధికారంలో మనం ఉండేటువంటి వారము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో మనము బంధించబడినటువంటి వారముగా ఉన్నాము. కానీ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చి ఆయన మన కొరకే తన యొక్క ప్రాణాన్ని బలియాగంగా అర్పించారో, దానిని మనము మన జీవితాల్లో అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే మరణించారని, ఆయన నా కొరకే చనిపోయి తిరిగి లేచారని మనము ఎప్పుడైతే విశ్వసించామో, ఆయనను రక్షకునిగా మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం స్వీకరించామో, మనము పరలోక రాజ్యం యొక్క పౌరసత్వాన్ని మనము పొందుకున్నటువంటి ప్రజలుగా మార్చబడ్డాం. మరొక చోట చెప్పబడుతుంది కదా బైబిల్ గ్రంథంలో, మీరు పేతురు రాసిన పత్రిక అనుకుంటా, పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనము ఈ విధంగా చూస్తాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు మనము దేవుని సొత్తైన ప్రజలము కాదు, కానీ ఇప్పుడు మనము ఏ విధంగా మార్చబడ్డామంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలముగా మనం మార్చబడ్డాం. పరిశుద్ధ జనాంగంగా మనం మార్చబడ్డాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము పరలోక రాజ్యం యొక్క పౌరసత్వాన్ని మనం పొందుకుని ఉన్నాం. అందుకని మనం దేవునిని ఆరాధించవలసిన వారమైనాం. తర్వాత మనం చూసినట్లయితే 21వ వచనంలో, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ యొక్క దీన శరీరము, లేకపోతే ఈ యొక్క మానవ దేహం ఏదైతే ఉందో, ఈ యొక్క భౌతిక దేహం ఏదైతే ఉందో, ఈ యొక్క భౌతిక దేహము అనేది, ఈ దీన శరీరం అనేది, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా అది మార్చబడుతుంది. అనగా ఆయన 2వ రాకడలో మనము ఈ యొక్క శరీరాలను ఈ శరీరాలన్నీ కూడా మహిమ శరీరాలుగా అవి మార్చబడిపోతూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఈ యొక్క క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. ఈ యొక్క మట్టి శరీరమైనటువంటి ఈ దేహము, ఇది అక్షయమైనటువంటి దేహముగా, అనగా మహిమ దేహముగా అది మార్చబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి మనమందరము కూడా రెప్పపాటులో మనము చేరుకుంటాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడలో. కాబట్టి దేవుని ఈ సాయంకాల సమయంలో మనం ఆరాధించవలసిన వారమైనా ఏమనంటే, ఒకప్పుడు మనం బంధించబడినటువంటి స్థితిలో, చచ్చిన వారంగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉండేటువంటి వారం, కానీ ఆ స్థితిలో నుంచి ఆయన మనల్ని విమోచించాడు. దేవుని యొక్క పరలోక రాజ్య పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ జనాంగంగా ఆయన మనలను మార్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ రెండవదిగా మన యొక్క దీన శరీరాలను ఆయన తన యొక్క మహిమ శరీరమునకు మార్చి తన యొక్క రాజ్యంలో మనను ఆయన ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవునిని మనం ఆరాధించి స్తుతించి మహిమపరుద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన దీన శరీరాలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడలో ఆయన తన యొక్క మహిమ శరీరంగా ఆయన మార్చబోతున్నాడు. అందుని బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లించి ఆయనను మహిమపరుద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం మందు ప్రభువా, నాయన ఏ విధంగా మిమ్మల్ని ఆరాధన చేయాలో మాకు నేర్పించారు ప్రభువా, మీకు వందనాలు. అవును తండ్రి, ఒకప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను బంధించబడినటువంటి స్థితిలో తండ్రి, నిర్జీవమైనటువంటి స్థితిలో ప్రభువా, అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద తండ్రి నాయన బంధించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నిత్య నాశనమునకు తండ్రి మరి పాత్రులైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ప్రభువా, ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్త బిందువుల ద్వారా నన్ను కడిగి
మీ యొక్క పరలోక రాజ్య వారసునిగా పరలోక రాజ్యం యొక్క పౌరసత్వాన్ని తండ్రి పొందుకోవటకు యోగ్యతను నాకు అనుగ్రహించారు తండ్రి. చీకట్లో ఉన్నటువంటి నన్ను ప్రభువా పరిశుద్ధ జనాంగంగా ప్రభువా మీ సొత్తుగా మార్చుకున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క రెండవ రాకడలో ప్రభువా నా యొక్క దీన శరీరంను ప్రభువా మహిమ శరీరంగా మీరు మార్చి మీ యొక్క పరలోక రాజ్యంలో ప్రభువా నాకు ప్రవేశం ఇవ్వబోతున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను ప్రభువా మీరెంతగా ప్రభువా ప్రేమించి నా కొరకై మీ కుమారుని ఈ లోకానికి పంపించి మీ యొక్క పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని నాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు ప్రభువా. నా కొరకై ప్రభువా మరి యొక్క దీన శరీరమైనటువంటి యొక్క మట్టి దేహాన్ని ప్రభువా అక్షయమైనటువంటి మహిమ దేహముగా మీరు మార్చబోతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఇంతగా మీ యొక్క ప్రేమను మీ కృపను నా పట్ల మీరు కనపరిచినటువంటి విధానాన్ని బట్టి ప్రభువా ఏమి నీకు చెల్లించగలను ఏమి నీకు అర్పించగలను ప్రభువా. ఏమి చెల్లించినా కూడా రుణస్థులను ఒప్పుకొంచు ప్రభువా. ఈ హృదయంలోని కొద్ది స్తుతి ఆరాధన మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణా పాత్రను చేత పట్టుకుని మీకే జిహ్వాఫలంగా యేసుక్రీస్తు వారి నామమున సమర్పించి ఆరాధించే మహిమపరుస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఇంతవరకు దేవునిని మనము మరి ఆరాధించడానికి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ కూడా లైవ్ ద్వారా మీ యొక్క గృహాల్లోనే మీరు ఉన్నటువంటి చోట్లోనే దేవునిని ఆరాధించడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినకబోయే ముందు ఒక పాట పాడుకుని దేవుని మనం మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. అనురోధ్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ఆయన మన మధ్య ఉన్నారు కాబట్టి ఒక పాట పాడి దేవుని మనం మహిమపరుచుకుందాం. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. ఈ పాట పాడుతూ దేవుని మనం మహిమపడతాం. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, है जिसके लिए सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है जिसके लिए सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. आप सभी लोगों को जय मसीह की. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. आज के वचन के लिए हम लोग देखेंगे कैसे हम अपने प्रार्थना के जीवन में सुधार कर सकते हैं. ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై మనం నేర్చుకుందాం ఏ విధంగా మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ఇంకా మెరుగుపరచుకోగలుగుతాం. मसीह में विश्वासी होने के बाद हम सब प्रार्थना करने लगते हैं, पर उसमें कैसे विकसित होना है, कैसे और आगे बढ़ना है. మనము విశ్వాసులుగా మార్చబడిన తర్వాత రక్షించబడిన తర్వాత మనము ప్రార్థనను చేయడము మనం ఆరంభిస్తాం. అయితే ప్రార్థనలో మనం ఎడతెగకుండా ఎలా ఉండాలి, ఎలాగున మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. इस विषय में आज आपसे 4 महत्वपूर्ण बातें बांटना चाहूंगा.
కాబట్టి ఈ విషయాన్ని గురించి నేను మీకు 4 అంశాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. पहले हम अपने प्रार्थना के जीवन में बढ़ सकते हैं जब हम परमेश्वर के बारे में सही रूप से सोचते हैं। ముందుగా మన ప్రార్థన జీవితంలో మనం ఎలాగున ఎదగగలుగుతామంటే, మనము దేవుని గురించి ఎలాగ ఆలోచిస్తున్నాము అనే దాని గురించి మనము అర్థం చేసుకోవడం ద్వారా. हैविंग अ राइट व्यू अबाउट गॉड, सही सोच परमेश्वर के बारे में। కాబట్టి దేవునిని గురించి ఒక సరి అయినటువంటి దృక్పథం మనకు ఉండాలి. దేవునిని గురించి దేవుని వైపు మనం చూసేటప్పుడు ఎటువంటి దృక్పథంతో మనం చూస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. दूसरा, सही समझ प्रार्थना के बारे में, कैसे प्रार्थना काम करती है। రెండవదిగా ప్రార్థన అనేది ఎలాగున పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. तीसरा, एक प्रार्थना का समय रखने से। మూడవదిగా ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కేటాయించడం ద్వారా. और चौथा, एक प्रार्थना की सूची रखने से, प्रेयर लिस्ट रखने से। నాలుగవదిగా ప్రార్థన చేయడానికి ఒక 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 లిస్ట్ ని మనం తయారు చేసుకోవడం ద్వారా, ప్రార్థన అంశాలు అనేవి మనము ఒక ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవడం ద్వారా. तो 4 बातें। पहली क्या है? हैविंग अ राइट व्यू अबाउट गॉड, परमेश्वर के बारे में सही सोच। కాబట్టి 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటి? దేవుని గురించి మనం ఒక సరైనటువంటి దృక్పథం కలిగి ఉండాలి. दूसरा, हैविंग अ राइट व्यू अबाउट प्रेयर, प्रार्थना की सही समझ। రెండవదిగా ప్రార్థన ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవడం ద్వారా. तीसरा, हैविंग अ प्रेयर टाइम, प्रार्थना के लिए एक समय। మూడవదిగా ప్రార్థన చేయడానికి ఒక సరైనటువంటి సమయం, ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కేటాయించడం ద్వారా. चौथा, हैविंग अ प्रेयर लिस्ट, प्रार्थना के लिए एक सूची। నాలుగవదిగా ప్రార్థన చేయడానికి కొన్ని అంశాలు మనం ఏర్పరచుకోవడం ద్వారా. तो सबसे पहले सोचते हैं कि परमेश्वर के बारे में हमें कैसे सोचना है जब हम प्रार्थना के लिए उसके सामने आ रहे हैं। కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం. దేవుని గురించి మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి మనం ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు. इसके लिए हम 4 आयतें देखेंगे। पहली आयत है इब्रानियों की पुस्तक उसके 11वें अध्याय से। దీని గురించి మనము కొన్ని విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము మాటలు చదువుకుందాం. इब्रानियों का 11वां अध्याय और 6ठी आयत। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. और विश्वास के बिना उसे प्रसन्न करना अनहोना है, क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वह है और वह अपने खोजने वालों को प्रतिफल देता है। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, ఈ విధంగా రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. तो अगर हम परमेश्वर को प्रसन्न करना चाहते हैं तो क्या लिखा है? विश्वास के बिना प्रसन्न करना अनहोना है। तो पहले क्या हमें विश्वास रखना है, पर किस बात पे विश्वास रखना है? కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అయితే ఏ విధంగా దేవునికి మనం ఇష్టలై ఉండగలుగుతాం? कि जब हम परमेश्वर के पास आते हैं, वही लिखा है ना, क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए। 2 बातों का विश्वास करना है जब हम परमेश्वर के पास आते हैं। కాబట్టి ఇక్కడ తర్వాత వచనంలో చెప్పబడుతుంది చూడండి, దేవుని దగ్గరికి వచ్చేవారు రెండు విషయాలలో వారు విశ్వాసం ఉంచాలి. ఏ విధంగా అంటే, మొట్టమొదటిది దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. और हम कैसे परमेश्वर के पास आते हैं? प्रार्थना के रूप में ही आते हैं। కాబట్టి మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తాం? ప్రార్థన ద్వారానే దేవుని దగ్గరికి వస్తాం. तो पहली बात कि वह है, परमेश्वर है। जब हम प्रार्थना कर रहे हैं तो हम हवा से बातें नहीं कर रहे हैं, कोई है जो हमारी आवाज सुन रहा है, वह है। కాబట్టి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మే వస్తున్నాం. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు గాలిలోనికి మనం మాట్లాడలేదు, కానీ మనము పలికేటువంటి మాటలు, ప్రార్థన చేసేటప్పుడు మనం పలికేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం పలుకుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు అనే విశ్వాసంతో మనం పలుకుతున్నాం. आपने ऐसा जरूर से अनुभव किया होगा ना कि जब आप किसी के साथ प्रार्थना करते हैं तो आराम से प्रार्थना हो जाती है और आपका मस्तिष्क जो है इधर उधर घूमता नहीं है। परंतु जब आप अकेले प्रार्थना करते हैं तो
तो कई बार अलग-अलग तरह की दिशाओं में हमारे ख्याल जाते हैं। కాబట్టి కొన్ని కొన్ని సార్లు చూడండి మనము ఇద్దరముగా ఎవరితో మరొకరితో మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు మనం చాలా చక్కగా ప్రార్థన చేస్తాం. వారితో మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు అటు ఇటు వెళ్ళవు. మన హృదయాల్లోకి వేరే ఆలోచనలు రావు. చాలా చక్కగా మనము మన యొక్క ప్రార్థనలో మనము ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయగలుగుతాం. तो ऐसा क्यों है? क्योंकि हम किसी के साथ करते हैं तो हमारे मन में रहता है अरे वो है, परंतु जब हम अकेले करते हैं तो भूल जाते हैं कि परमेश्वर भी है। అయితే ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అలా చేయలేం. ఎందుకంటే ఇద్దరుగా ఉన్నప్పుడు మనము కలిసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అని అని మనకు తెలుసు కాబట్టి మనం చాలా చక్కగా ప్రార్థించగలుగుతాం. అయితే ఏకాంతంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఉన్నాడు మనతోటి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. तो सबसे पहली बात क्या कैसे सोचना है परमेश्वर के बारे में कि जब मैं प्रार्थना करने आ रहा हूँ तो वो है, वो वहाँ पे है, मेरे सामने है। కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నాతో పాటుగా ఉన్నాడు, నేను చేసే ప్రార్థనను ఆయన వింటున్నాడు అని విశ్వాసం కలిగి ఉండాలి మనం. और दूसरी बात क्या लिखी है ये 6ठी आयत में कि वो क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वह है और वह अपने खोजने वालों को प्रतिफल देता है। కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇంకా ఏం చెప్పబడుతున్న వచనంలో అంటే ఆయనను వెదికే వారికి తన్ను వెదికే వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని మనం చూస్తున్నాం. फिर क्या मतलब है? इसका मतलब ये नहीं है कि परमेश्वर सुन के अनसुनी कर देता है या परमेश्वर को सुनाई नहीं देता है, परंतु यहाँ क्या लिखा है? वो खोजने वालों को जो प्रार्थना में खोजते हैं उसके पास आते हैं उनको प्रतिफल देता है। కాబట్టి ఈ మాట ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫలం దయచేయడు దేవుడు అని కాదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా రాయబడింది దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవదిగా ఆ ప్రార్థన ఆయన విని తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేస్తాడని రాయబడింది. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని కూడా మనము నమ్మాలి. एक और आयत देखिए इसी विषय में, मत्ती उसके 6ठे अध्याय में जाइए। మరొక విషయాన్ని చూద్దాం ఇదే ఇదే అంశం గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయం और 6ठे अध्याय में यीशु मसीह ने खुद प्रार्थना के बारे में वचन दिया है। అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా తానే ఆ ప్రార్థన గురించి ఆయన ఒక మాట చెప్పారు. और उसकी 6ठी आयत देखिए मत्ती 6:6। वहाँ मत्ती यीशु मसीह बोल रहे हैं कि परंतु जब तू प्रार्थना करे, वही बात हुई ना, जब हम प्रार्थना करते हैं तो अपनी कोठरी में जा और द्वार बंद करके अपने पिता से जो गुप्त में है प्रार्थना कर, और जब तेरा पिता जो गुप्त में देखता है वहां तुझे प्रतिफल देगा। చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తానే స్వయంగా చెప్తున్నారు ఈ మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. तो यहाँ भी वही बात आती है ना, जब कोठरी में जा रहे हैं तो कौन कौन है? मैं हूं, आप है और हमारा पिता है। वो गुप्त है, दिखता नहीं है, परंतु वो है। చూడండి ఇక్కడ రహస్యమందు గదిలోనికి వెళ్ళి నువ్వు రహస్యమందు ప్రార్థన చేయము అని చెప్తున్నట్టు ఈ మాటలో మనం గదిలోనికి వెళ్తున్నప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారు? మనం ఉంటాము, మనతో పాటు దేవుడు కూడా ఉంటాడు. और किस तरीके से अपनी आंखें और काने खोले हुए है, क्योंकि क्या यीशु मसीह बोला जब तेरा पिता जो गुप्त में है वो देखता है, तुझे देखता है तो क्या करेगा? तो प्रतिफल देगा। ఆయన ఏ విధంగా ఉన్నాడు మనతో పాటు ఆ గదిలో అంటే ఆయన తన కళ్ళు తెరిచి తన చెవులు మన ప్రార్థన వైపు ఆయన తన చెవులు ఒగ్గి ఆయన వింటున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం రహస్యమందు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. एक आयत और देखिए, भजन संहिता उसका 65वां अध्याय, साम 65। మరొక వచనాన్ని చూద్దాం. చూడండి కీర్తన గ్రంథము 65వ కీర్తన और उसकी पहली 2 आयतें देखते हैं। మొదటి 2 వచనాలు చూద్దాం మనం. परमेश्वर सियोन में स्तुति तेरी बाट ज्योति है और तेरे लिए मन्नतें पूरी की जाएंगी, क्योंकि हे प्रार्थना सुनने वाले सब प्राणी तेरे पास आएंगे। हे प्रार्थना सुनने वाले, దేవా సియోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసినది.
ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా అనే మాటను గమనించండి. यहाँ परमेश्वर को कैसे दाऊद लिख रहा है, हे प्रार्थना सुनने वाले सब प्राणी तेरे पास आएंगे। ఇక్కడ చూడండి దేవుని దావీదు ఎలాగ వర్ణిస్తున్నాడో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నాడు దావీదు. एक और भजन देखिए, भजन संहिता उसका 145 अध्याय, साम 145। చూడండి మరొక కీర్తన చూద్దాం, మరొక వచనాన్ని చూద్దాం. కీర్తన 145 और उसकी 18वीं आयत, 18వ వచనం చూడండి. जितने यहोवा को पुकारते हैं, अर्थात जितने उसको सच्चाई से पुकारते हैं, उन सभी के वह निकट रहता है। తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. तो किसके निकट रहता है यहोवा? जितने उसको सच्चाई से पुकारते हैं। కాబట్టి ఎవరికి ఆయన సమీపంగా ఉన్నాడంటే ఎవరైతే ఆయనకు నిజంగా మొరపెడుతున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. तो इन आयतों से हमें प्रोत्साहन मिलता है ना, अपने प्रार्थना में सुधार करने के लिए, कि जब हम जा रहे हैं तो हम अकेले नहीं हैं, वहां है, वह प्रतिफल देता है, वो सुनता है और वो देखता है। కాబట్టి ఈ వచనం నుంచి మనకెంతో ప్రోత్సాహం లభిస్తుంది కదా. మన యొక్క ప్రార్థనను మనం మెరుగుపరచుకోవడానికి, మనము ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన మన ప్రార్థన వింటున్నాడు. ఆయన వినడం మాత్రమే కాదు కానీ ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో परमेश्वर के बारे में सही सोच, కాబట్టి దేవుని గురించి సరి అయినటువంటి ఉద్దేశం, कि वो कैसे प्रार्थना का उत्तर देना चाहता है। ఆయన ఎలాగున ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. एक बार आप मत्ती उसके 7वें अध्याय में भी जाइए। చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి ఒకసారి. और उसका 9, 10, 11 पढ़ेंगे। 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. यहाँ पे यीशु मसीह अपने चेलों से और भीड़ से बोल रहे हैं, तुम में से ऐसा कौन मनुष्य है कि यदि उसका पुत्र उससे रोटी मांगे तो वह उसे पत्थर देगा, या वह मछली मांगे तो उसे सांप देगा। చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో మాట్లాడుతున్నారు. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. कोई है ऐसा क्या? हम में से कोई भी मनुष्य ऐसा नहीं है। हम सबसे ज्यादा मनुष्य, चाहे वो विश्वासी हो चाहे अविश्वासी हो, अपने पुत्र और पुत्रियों से प्रेम करते हैं। చూడండి ఈ ఈ ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో వారు విశ్వాసులే కావచ్చు అవిశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే తమ కుమారులు తమని ఏదైతే అడుగుతారో వాళ్ళు అడిగిన దానికి ఇంకా మంచిది ఇవ్వాలని చూస్తారు. కానీ ఈ విధంగా పామును రొట్టెను అడిగితే రాతిని, అదే విధంగా చేపను అడిగితే పాముని ఎవరు ఇవ్వరు. अब 11वीं आयत देखिए। 11వ వచనం చూడండి. सो जब तुम बुरे होकर अपने बच्चों को अच्छी वस्तुएं देना जानते हो, तो तुम्हारा स्वर्गीय पिता अपने मांगने वालों को अच्छी वस्तुएं क्यों ना देगा? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. तो हम सबसे अच्छा पिता, सबसे अच्छी माता भी परमेश्वर से तुलना में क्या है? बुरा है। కాబట్టి మనము అనగా ప్రపంచంలో అందరికంటే మంచి తండ్రి, ప్రపంచంలో అందరికంటే మంచి తల్లి అయినప్పటికీ వాళ్ళు దేవుని కంటే కూడా చాలా తక్కువ వారే. వాళ్ళ और जब हम अपने स्वर्गीय पिता से अच्छी वस्तुओं के बारे में मांगते हैं, उन चीजों के बारे में जो उसकी इच्छा में है, तो वो क्यों नहीं हमें देगा? वो बहुतायत से देगा। కాబట్టి దేవుని మనం అడిగినప్పుడు అవి మంచి వస్తువులు, పైగా దేవుని చిత్తంలో అవి మనము దేవుని అడిగినప్పుడు దేవుడు ఎందుకని తన యొక్క సమృద్ధిలో నుంచి మనకు అవి ఇవ్వడు? रोमियो उसका 8वां अध्याय, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. इन आयतों से हम अपने अंदर विश्वास, परमेश्वर के वचन को सुनने से विश्वास आता है ना, प्रार्थना करने का विश्वास आ रहा है हमारे अंदर। కాబట్టి ఈ వచనాలను మనం వినడం ద్వారా, ఈ వచనాలను మనం చదవడం ద్వారా దేవునికి ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విశ్వాసం మనలో కలుగుతూ ఉంది. और रोमियो 8 और उसका 32,
जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा, परंतु उसे हम सबके लिए दे दिया, वह उसके साथ हमें सब कुछ क्यों ना देगा। చూడండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఈ విధంగా చెప్తుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. तो परमेश्वर ने जो हमें दिया क्या दिया, जो सबसे ज्यादा उसको प्रिय था, अपना इकलौता पुत्र। और पौलुस बोल रहा है, जब परमेश्वर ने तुमसे ऐसा प्रेम किया कि तुम्हें अपना इकलौता पुत्र दे दिया, तो वो तुम्हें और सब कुछ क्यों ना देगा। ఇక్కడ చూడండి దేవుడు ఆయన మన కొరకు ఏమిచ్చాడో పౌలు చెప్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుణ్ణి ఆయన మన కొరకు ఇచ్చినప్పుడు ఆయన మనం అడిగిన వాటిని ఎందుకు మనకు అనుగ్రహించడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు కదా అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. जब भी हम कुछ उससे मांगते हैं जो उसकी इच्छा के अनुसार है, जो अच्छी चीजें हैं, वो हमें सुनता है और हमें देता है। కాబట్టి మనము ఎప్పుడైనా సరే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తూ మంచి విషయాలను అడిగినప్పుడు, అది కూడా ఆయన చిత్త ప్రకారంగా మనం అడిగినప్పుడు ఆయన వింటాడు, వాటిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. एक और आखिरी आयत देखेंगे इस विषय में, पहला यूहन्ना उसका 5वां अध्याय। మరొక చివరి వచనాన్ని చూద్దాం మనం ఈ విషయాన్ని గురించి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం और उसकी 14 और 15। 14-15 వచనాలు. और यहाँ यूहन्ना बोल रहा है, और हमें उसके सामने यह विश्वास है, वह यह है कि यदि हम उसकी इच्छा के अनुसार कुछ भी मांगते हैं, तो वो हमारी सुनता है। और जब वो हमारी सुनते हैं, तो जो कुछ हम मांगते हैं वह हमारी सुनता है, तो हम यह भी जानते हैं कि जो कुछ हमने मांगा वह पाया है। ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునున్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. कि हम जो कुछ मांगते हैं वो हमारी सुनता है, और अगर उसने सुना है तो जो हमने मांगा है वो हमने पाया है। కాబట్టి మనం ఏం అడుగుతామో అది దేవుడు వింటున్నాడు. ఏదైతే ఆయన మనం అడిగినప్పుడు వింటున్నాడో అవి మనం పొందుకున్నాం. तो परमेश्वर के बारे में सही सोच, वो हमारा स्वर्गीय पिता है। కాబట్టి దేవుని గురించి సరైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి. అదేంటంటే ఆయన మన తండ్రి అయినటువంటి వాడు. जब यीशु मसीह ने प्रार्थना करना अपने चेलों को सिखाया, मत्ती उसके 6 अध्याय में, చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించారో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో वहां सबसे पहले यही बोला कि जब तुम प्रार्थना करो तो ऐसे बोलो, हे हमारे पिता तू जो स्वर्ग में है। అక్కడ ఆయన తన శిష్యులతో చెప్తూ మీరు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఈ విధంగా మీరు చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి. तो कैसे सब क्या हम क्या देखना चाह रहे हैं, कैसे हम अपना प्रार्थना का जीवन विकसित करें, सुधारें। पहली बात क्या थी, परमेश्वर के बारे में सही सोच। కాబట్టి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం కదా, ఎలాగున మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం మెరుగుపడాలి, ఎలాగున మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే అందులో మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని గురించి సరైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండటం. दूसरा है प्रार्थना की सही समझ। రెండవదిగా ప్రార్థనల గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం. तो परमेश्वर के राज्य में प्रार्थना आवश्यक है, क्योंकि जो मांगते हैं उन्हें ही दिया जाता है। దేవుని యొక్క రాజ్యంలో ప్రార్థన అనేది చాలా అవసరమైనది. ఎందుకంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఇస్తాడు. हमने अभी पढ़ा था ना मत्ती उसके 11वें अध्याय में, वो कि हमारा स्वर्गीय पिता मांगने वालों को अच्छी वस्तुएं देगा, मांगने वालों को। ఎందుకంటే మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఎవరైతే తనను అడుగుతారో వారికి ఆయన మంచి ఈవులను ఇస్తాడు. तो एक फिर से मत्ती उसके 7वें अध्याय पे जाएंगे మరొకసారి వెళ్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి. और 2 आयतें पढ़ते हैं, 7 और 8। 7-8 వచనాలు మనం చదువుకుందాం. 7वें आयत में यीशु मसीह बोल रहे हैं, मांगो तो तुम्हें दिया जाएगा, ढूंढो तो तुम पाओगे, खटखटाओ तो तुम्हारे लिए खोला जाएगा। क्योंकि जो कोई मांगता है उसे मिलता है, जो कोई ढूंढता है वह पाता है, और जो कोई खटखटाता है उसके लिए खोला जाएगा।
అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. तो मांगना है, प्रार्थना की सही समझ ऐसा अपने आप से ऑटोमेटिकली नहीं मिलेगा, मांगना है। కాబట్టి ప్రార్థన గురించి సరైన అవగాహన అదేంటంటే మనం ప్రార్థనలో అడిగే వారంగా ఉండాలి. దేవునిని మనము అడగాలి. ఎవరైతే అడుగుతారో వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. याकूब का चौथे अध्याय में जाएंगे। याकूब कुछ लोगों से ऐसा बोल रहा है। याकूब उसका चौथा अध्याय उसकी दूसरी आयत। చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలోనికి రండి. అక్కడ యాకోబు విశ్వాసులకు ఇలాగ తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. लोगों से बोल रहा है, विश्वासियों से जो लड़ाई झगड़ा कर रहे थे, एक दूसरे से चिढ़ रहे थे, उनको ऐसा बोल रहा है कि तुम लालसा रखते हो, दूसरी आयत, और तुम्हें मिलता नहीं। तुम चाहते हो पर मिलता नहीं। तुम हत्या करते हो और डाह करते हो और कुछ प्राप्त नहीं कर सकते। तुम झगड़ते और लड़ते हो। तुम्हें इसलिए नहीं मिलता क्योंकि तुम मांगते नहीं। చూడండి ఇక్కడ యాకోబు కొంతమందికి ఇలా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు రాసిన పత్రికలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ కూడా దొరకదు. तो देखिए क्या-क्या कर रहे हैं लोग, लालसा रख रहे हैं, चाहत रख रहे हैं और नहीं मिल रहा है तो हत्या कर रहे हैं, डाह रख रहे हैं और लड़ रहे हैं, झगड़ रहे हैं, फिर भी नहीं मिल रहा। याकूब क्या बोल रहा है? क्योंकि तुम मांगते नहीं। చూడండి ఇక్కడ వారు ఆశిస్తున్నారు కానీ అది వారికి దొరకటం లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దానికోసం నరహత్య చేస్తున్నారు, వాళ్ళు దానికోసం మత్సరపడుతున్నారు కానీ దాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా సంపాదించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని అడగటం లేదు. దానికోసం వాళ్ళు ఎంతో పోరాడుతున్నారు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని వారు అడగటం లేదు కాబట్టి. तो प्रार्थना आवश्यक है। प्रार्थना के बारे में सही सोच क्या है कि प्रार्थना आवश्यक है। ये समझना है हमें कि प्रार्थना आवश्यक है। इट्स मैंडेटरी, नॉट ऑप्शनल। కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక ఎంపిక కాదు. ప్రార్థన చేయడం అనేది మనకు చాలా అవసరమైనది, అది చాలా ఆవశ్యకమైనది. और एक बात और प्रार्थना के बारे में हमें समझना है कि प्रार्थना एक प्रक्रिया है। प्रेयर इज प्रोसेस। మరొక విషయం మనం ప్రార్థన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది ఒక విధానమైనది. एक तो वो आवश्यक है और दूसरा वो एक प्रक्रिया है। इट इज नेसेसिटी एंड इट इज अ प्रोसेस। ప్రార్థన చేయడం అనేది చాలా అవసరమైనది. రెండవదిగా ప్రార్థన చేయడం అనేది ఒక విధానం, ఒక ప్రక్రియ. याकूब कई उसके पहले अध्याय में जाइए, उस యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. और उसका 5वीं आयत देखते हैं। 5వ వచనాన్ని మనం చూద్దాం. यहाँ पे याकूब बोल रहा है कि यदि तुम में से किसी को बुद्धि की घटी है, उसे नहीं पता है परमेश्वर की क्या इच्छा है, क्या करना है, उसको बुद्धि की घटी हो किसी भी चीज के लिए। చూడండి ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే తన జీవితంలో తాను ఏం చేయాలో, దేవుని చిత్తంలో ఎలా ముందుకెళ్లాలో అది అతనికి తెలియట్లేకపోతున్నట్లయితే, బుద్ధి జ్ఞానములు తక్కువగా ఉన్నట్లయితే, కొదువుగా ఉన్నట్లయితే तो उसे क्या करना है? देखिए कि उसे क्या करना है। सबसे पहले तो परमेश्वर से मांगो। వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని అడగాలి. अब उसको ऐसे लगे पता नहीं परमेश्वर देगा कि नहीं देगा। అయితే వాళ్ళకి అనిపించొచ్చు, నాకేం తెలుసు, నేను అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని. मैंने तो इतनी गलतियां करी हैं, पता नहीं परमेश्वर देगा कि नहीं। నేనైతే ఎన్నో తప్పిదాలు చేశాను, దేవుడు ఇస్తాడో ఇవ్వడో నాకు అర్థం కావట్లేదు. आगे बोलता है याकूब कि परमेश्वर जो बिना उल्लाहना दिए सबको उदारता से देता है और उसको दी जाएगी। అయితే యాకోబు చెప్తున్న తర్వాత దేవుడు ఎవరికి కూడా గద్దింపక అందరికీ కూడా ఇస్తాడు. అది కూడా ఎలా ఇస్తాడంటే ధారాళంగా దేవుడు ఇస్తాడు. तो कितना अच्छा हो गया ना, हमें बुद्धि की घटी है, जाके परमेश्वर से मांगा और हमें किसी भी परिस्थिति में हम हो, हमें वो दी जाएगी। చూడండి, మనకు ఏ విషయంలో జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు, బుద్ధి కొదువుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో అది మనకు అనుగ్రహించబడుతుంది. छठी आयत देखिए,
6వ వచనం చూడండి. पर विश्वास से मांगो और అయి कुछ संदेह ना करो। అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. क्योंकि संदेह करने वाला समुद्र की लहर के समान है, जो हवा से बहती है और उछलती है। ऐसे मनुष्य यह ना समझे कि मुझे प्रभु से कुछ मिलेगा। అయితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గము యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ये देखिए यहाँ दो चीजें अलग अलग दिख रही ना। 5वीं आयत में क्या लिखा है कि जब वो मांगेगा तो उसको दी जाएगी, और 7वीं आयत में क्या लिखा है कि ऐसा मनुष्य ना सोचे उसे मिलेगा। చూడండి, ఇక్కడ రెండు వేరు వేరు భిన్న విషయాలు కనిపిస్తున్నాయి. 5వ వచనంలోనేమో అడిగే వాడికి అది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్తున్నాడు. కానీ 7వ వచనంలో ఒకవేళ వాడు కనుక అవిశ్వాసంతో అడిగినట్లయితే వాడికి ఏమీ కూడా దొరకదు అని చెప్తున్నాడు. तो किसका क्या, जो प्रार्थना है वो प्रक्रिया है, एक प्रोसेस है। కాబట్టి ప్రార్థన అనేది ఒక ప్రక్రియ, ఒక విధానమై ఉన్నది. जब हम मांगते हैं तो वो शुरू होता है। మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఏ విషయం గురించి అయినా అడుగుతామో ఆ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. पहले यूहन्ना 5:14 में क्या पढ़ा हमने? जब हमने मांगा और हमने मांगा वो भी चीज जो उसकी इच्छा में, जैसे हम बुद्धिहीन थे, हमने बुद्धि के लिए मांगा तो उसने हमारा बात सुनी। ఏ విధంగా మనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నామో, మనం ఎప్పుడైతే దేని గురించి అయినా అడుగుతామో, ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పబడినట్లు బుద్ధి కొదువుగా ఉన్నప్పుడు బుద్ధిని గురించి మనం అడుగుతామో దేవుడు ఆ ప్రార్థన విని దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. और वो प्रार्थना हमें दी जाएगी, वो अप्रूव हो गई, वो वहां से भेज दी गई। కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ బుద్ధి జ్ఞానం గురించి మొరపెట్టుకుంటామో, దేవుని అడుగుతున్నామో, అది దేవుడు దాన్ని ఆమోదిస్తాడు, అది మనకు ఆయన అనుగ్రహించేశాడు. परंतु उन दोनों के बीच एक समय है, वहां से प्रार्थना का उत्तर आना और हमें प्रार्थना मिलना, इन दोनों के बीच एक समय है। అయితే మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించి అది మన దగ్గరికి రావడానికి మనము దాన్ని పొందుకోవడానికి మధ్యలో కొంత సమయం పడుతుంది. और उस समय हमें क्या करना है? विश्वास में डटे रहना है। ऐसा लगे कि नहीं, बुद्धि नहीं मिली, फिर भी क्या बोलना है? नहीं, मैंने परमेश्वर से प्रार्थना करी है, मैं और प्रार्थना करूंगा और बुद्धि आएगी, परंतु विश्वास में नहीं डगमगाना है। కాబట్టి దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు దానిని మనకు అనుగ్రహించాడో అది మనకు ఆ యొక్క బుద్ధిని మనం పొందుకునేంత వరకు కూడా మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యమైనా సరే నేను ఇంకా ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు ఇంకా సరి అయినటువంటి జ్ఞానం అనుగ్రహించండి, సరైనటువంటి ఆలోచన అనుగ్రహించండి అని చెప్పి ఇంకా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి దృక్పథంతో మనం ఉండాలి. देखिए, समुद्र की लहर का क्या होता है? उसका कोई भी आकार नहीं होता है। जैसी हवा चलती है, जैसी परिस्थितियां होती, सर्कमस्टेंसेस, वैसा वो आकार ले लेती है। చూడండి, సముద్ర తరంగాలు మీరు ఎప్పుడైనా చూసారా? అవి ఎప్పుడు కూడా ఒక సరైనటువంటి ఆకారంలో ఉండవు, లేకపోతే వాటికి స్థిరత్వం అనేది అంత మాత్రం కూడా ఉండదు. గాలి ఎటు వాలుగా ఉంటే అటువైపుగా అవి ఆ కెరటాలు అనేవి అవి ప్రయాణిస్తూ ఉంటాయి. परंतु ऐसा नहीं हमें होना है ना। हमें कैसा होना है? हम परिस्थितियों पे नहीं, पर परमेश्वर के वचन पे विश्वास करते हैं। जब हमने उससे मांगा है तो वो उसने हमें दिया है और वो हमारे जीवन में दिखेगा। కాబట్టి మనము ఆ విధంగా సముద్ర తరంగాలను పోలి ఉండకూడదు. మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మనల్ని ఎంత మాత్రం కూడా ప్రభావితం చేసేలాగా మనం ఉండకూడదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగాము, దేవుడు దానిని మనకు ఖచ్చితంగా తన యొక్క చిత్తంలో అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగిన వారంగా ఉండాలి. इसका ये मतलब नहीं कि हम दोबारा नहीं प्रार्थना कर सकते उस चीज पे। हम दोबारा तिबारा कर सकते हैं, पर हमेशा वो हमारी पोजीशन क्या है, हमारा सोच ये है परमेश्वर ने हमारी सुनी है, और बुद्धि दे परमेश्वर, और दे। అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి ప్రార్థించి ఊరుకునే వారంగా మనం ఉండకూడదు. ఒకసారి ప్రార్థించినప్పుడు అది జరగకపోతే రెండోసారి మూడోసారి కూడా మనం దాని గురించి ప్రార్థన చేయొచ్చు. ఇంకా నాకు ఎక్కువ జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఇంకా నాకు మీ సన్నిధిలో ఇంకా ఎక్కువ జ్ఞానం ఇవ్వు ప్రభువా అని మనము అడిగే వారంగా ఉండాలి. देखिए, मरकुस उसका 11वां अध्याय है। చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం और उसकी 24वीं आयत।
24వ వచనం చూడండి. और इसमें यीशु मसीह ऐसे बोल रहे हैं कि इसलिए मैं तुमसे कहता हूँ कि तुम जो कुछ प्रार्थना करके मांगो तो प्रतीति कर लो कि तुम्हें मिल गया और वो तुम्हारे लिए हो जाएगा। అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. तो जो चीजें हम जानते हैं परमेश्वर की इच्छा में, उनके लिए क्या है? जब हमने मांगा तो बोला मिल गया हमको। और क्या होगा? वो हमारे जीवन में आगे दिखेगा अगर हम विश्वास में डटे रहेंगे। और जिन चीजों के हमें पता नहीं है कि परमेश्वर की क्या इच्छा है, उनके लिए क्या करना है? बुद्धि मांगनी है, क्योंकि बुद्धि परमेश्वर सबको उदारता से देता है और वो हमको दी जाएगी। కాబట్టి దేవుని సన్నిధిలో మనం వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో అవి దేవుని సన్నిధిలో మనము పొందుకున్నాము అని నమ్మాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసం కలిగి మనము ప్రార్థనలో ఉంటామో దేవుడు అవి మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఏ విషయాల గురించి అయితే మనకు అంతగా తెలియదో ఆ విషయాల్లో మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క బుద్ధిని మనం అడగాలి. దేవుని బుద్ధి జ్ఞానములు మనం అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క బుద్ధిని, ఆ యొక్క జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యాకోబు పత్రికలో చెప్పబడింది కదా, దేవుడు తన నడుగు వారికి ఆయన ధారాళంగా దయచేస్తాడని చెప్పబడింది. तो जब भी हम बार दोबारा प्रार्थना कर रहे हैं, उसका भी एक असर हो रहा है। आवर प्रेयर्स मेक अ डिफरेंस, उसका एक असर हो रहा है अगर हम विश्वास में डटे रहते हैं। కాబట్టి మనము ఏ విషయం గురించైనా పలుమార్లు ప్రార్థన చేసినట్లయితే, అంటే రెండోసారి మూడోసారి కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనం చేసేటువంటి ఆ యొక్క రెండవ ప్రార్థన, మూడవ ప్రార్థన ఏదైతే ఉందో అది ముందుగా మనం చేసినటువంటి ప్రార్థన మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనము అది దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం కాబట్టి 2-3 సార్లు లేకపోతే పలుమార్లు దాని గురించి మనం పదే పదే ప్రార్థన చేస్తున్నాం. प्रार्थनाओं का कोई एक्सपायरी डेट नहीं है। अगर हम विश्वास में हैं तो प्रार्थना हमारे लिए असर कर रही है। చూడండి, ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అంటే ఇంతకాలం తర్వాత ప్రార్థన పనిచేయదు అనే విధంగా అనే రూల్ ఏమీ కూడా లేదు. ప్రార్థన కొరకు దేని గురించైనా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాని యందు మనం విశ్వాసం ఉన్నట్లయితే ఆ ప్రార్థన అది ప్రభావం చూపించేదిగా ఉంటుంది. कई प्रार्थनाएं जो हम करते हैं वो बहुत ही मतलब बहुत ही जनरल प्रेयर्स होती हैं अपने देश के लिए। तो वो प्रार्थनाओं का असर हो रहा है और एक दिन हमारे जीवन में, नहीं तो हमारे आने वाले जीवनों में दिखेगा उनका असर। చూడండి, మనము చాలా సార్లు సామాన్య ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అంటే మన దేశం కొరకు కావచ్చు, లేకపోతే మన దేశ ప్రజల రక్షణ కొరకు కావచ్చు. మనకు అనిపించవచ్చు వీటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఇది మన దేశం మీద, మన దేశ ప్రజల మీద ప్రభావం చూపించదేమో అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే మనం చేసేటువంటి ఆ సామాన్య ప్రార్థన ఏదైతే ఉందో అది ప్రభావం చూపించేటువంటి ప్రార్థన అది. एक बार आप प्रकाशित वाक्य उसके 5वें अध्याय में जाइए। చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయానికి రండి ఒకసారి. यहाँ पे उसकी 8वीं आयत देखिए। 8वीं आयत में लिखा हुआ है कि जब उसने पुस्तक ले ली, यीशु मसीह ने वो पुस्तक ले ली थी, तो वो चारों प्राणी और 2400 प्राचीन उस मेमने के सामने गिर पड़े, यीशु मसीह के सामने गिर पड़े। और हर एक के एक हाथ में वीणा थी और धूप से भरे हुए सोने के कटोरे थे, जो पवित्र लोगों की प्रार्थनाएं हैं। చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా రాయబడింది. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. तो आप देखिए कैसे लिखा है, वो लोग पता नहीं इस समय जीवित है कि नहीं, परंतु उनकी प्रार्थनाएं जीवित हैं और सोने के कटोरों में रखी गई हैं, स्टोर्ड वहां रखी हुई हैं। చూడండి, ఆ పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు అవి ఇంకా కూడా దేవుని సన్నిధిలో ఆ సువర్ణ పాత్రలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ పరిశుద్ధులు వారు సజీవంగా ఉన్నారో బ్రతికి ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ వారు చేసినటువంటి ప్రార్థనలు అయితే మాత్రము సజీవంగా దేవుని సన్నిధిలో అవి ఉంచబడ్డాయి. यहाँ पे देखें तो यहाँ पे वो प्रार्थनाएं जो है वो है स्तुति और आराधना। చూడండి, ఇక్కడ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి ప్రార్థనలు అవి. क्योंकि अगर आप आगे 9वीं आयत 10वीं आयत पढ़ेंगे तो वो लोग अपनी स्तुति आराधना दे रहे हैं, और जो ये स्तुति आराधना पवित्र लोगों की है और कटोरों में रखी हुई है वो भी देंगे। చూడండి, ఎందుకంటే తర్వాత వచనాలు మనం చూసినప్పుడు
ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారు. అదే సమయంలో ఈ పరిశుద్ధుల స్తుతి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. अब आगे 8वें अध्याय पे जाइए प्रकाशित वाक्य के, అలాగే 8వ అధ్యాయంలోని ప్రకటన గ్రంథంలోనే और उसका पहला 3 आयतें पढ़ेंगे, 1, 2, 3। మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. और जब उसने 7वीं मोहर खोली, तो स्वर्ग में आधे घंटे तक सन्नाटा छा गया। ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. और मैंने उन सातों, ये यूहन्ना लिख रहा है, और मैंने उन सातों स्वर्गदूतों को जो परमेश्वर के सामने खड़े रहते हैं देखा, और उन्हें 7 तुरहियां दी गईं। అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. अब तीसरी आयत नोट कीजिए। फिर एक और स्वर्गदूत सोने का धूप दान लिए हुए आया और वेदी के निकट खड़ा हुआ, और उसको बहुत धूप दिया गया कि वह सब पवित्र लोगों की प्रार्थनाओं के साथ उस सोन हली वेदी पर जो सिंहासन के सामने है चढ़ाए। మరియు సువర్ణ ధూపార్తి, ఈ వచనాన్ని బాగా గమనించండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. यहाँ पे प्रार्थना क्या है? यहाँ पे प्रार्थनाएं परमेश्वर का राज्य ला रही हैं। बहुत धूप दिया गया था, और वो पवित्र लोगों की प्रार्थना था जो सोने वाली वेदी पर सिंहासन के सामने चढ़ाया गया। చూడండి, ఇక్కడ ప్రార్థనలు ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ ప్రార్థనలు దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని రావడానికి అవి దేవుని సన్నిధిలో అర్పించబడ్డాయి. వాటిలో ధూప ద్రవ్యాలు కూడా కలపబడ్డాయి. ఆ ధూప ద్రవ్యాలు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని యొక్క సన్నిధికి అవి చేరుకున్నాయి. तो प्रार्थना के बारे में कैसे समझना है? 3 बातें समझना है। కాబట్టి ప్రార్థన గురించి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన గురించి. ये हमारी प्रार्थनाएं बहुत ही आवश्यक है, मांगो तो मिलेगा। మన ప్రార్థన చాలా అవసరమైనది. ఎందుకంటే మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. और प्रार्थना एक क्रिया है, प्रक्रिया है, రెండవదిగా ప్రార్థన చేయడం అనేది ఒక విధానమై ఉన్నది. एक प्रोसेस है। అది ఒక ప్రక్రియ. और तीसरा क्या? प्रार्थना बहुत प्रभावशाली है, और योर प्रेयर्स मेक अ डिफरेंस। మూడవదిగా ప్రార్థనలు అవి ప్రభావం చూపించేటువంటివిగా ఉన్నాయి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రార్థన అది ఆ ప్రభావాన్ని చూపిస్తుంది, కనపరుస్తుంది. पवित्र लोग चले जाते हैं इस जगह से, संसार से, परंतु उनकी प्रार्थनाएं काम करती रहती हैं। పరిశుద్ధులైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వారు వెళ్ళిపోవచ్చు, కానీ వారు చేసినటువంటి ప్రార్థనలు మాత్రము అవి ఎల్లప్పుడూ అవి కార్యము జరిగిస్తూనే ఉంటాయి, అవి పని చేస్తూనే ఉంటాయి. आज का समय हमारा हो गया है, तो हम आज क्या देख रहे थे? कैसे हम अपना प्रार्थना का जीवन और विकसित करें। ఈ రోజు మనకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది. అయితే మనం నేర్చుకున్నాం కదా, ఎలాగున మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనము మెరుగుపరచుకోగలుగుతాం. परमेश्वर के बारे में सही सोच, దేవుని గురించినటువంటి సరైనటువంటి దృక్పథం, प्रार्थना के बारे में सही समझ। ప్రార్థన గురించినటువంటి సరైనటువంటి అవగాహన. अगले सप्ताह हम देखेंगे कैसे प्रार्थना का समय रखना और एक प्रार्थना के लिए एक सूची रचना भी बहुत ही आवश्यक है, हमें अपना प्रार्थना का जीवन आगे बढ़ाने के लिए। వచ్చే వారం మనం చూద్దాం ఏ విధంగా మనము ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, ప్రార్థన కొరకైనటువంటి ఒక అంశాలను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాన్ని వచ్చే వారం మనం నేర్చుకుందాం. आइए प्रार्थना करें। हमारे प्रेमी स्वर्गीय पिता, हम आपका धन्यवाद देते हैं कि जब हम आपके सामने यीशु मसीह के नाम में, यीशु मसीह के लहू से आपके सामने आते हैं, तो आप हमारी ओर देखते हैं, हमारी सच्ची प्रार्थनाओं का उत्तर देते हैं। हम सबकी सहायता करें कि हम अपने प्रार्थना के जीवन में आगे विकसित हो पाएं, और हमारी प्रार्थनाओं से आपके राज्य में बहुत प्रभाव आए। ये प्रार्थना धन्यवाद आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे स्वर्गीय प्रेम पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ बनी रहे सदा, आमीन।